నమస్తే, నేను మీ రేచల్. అంతర్జాతీయ సమూహంతో పాటు సినీ క్రీడా విశేషాలను న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ను నియమించిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. బర్గమ్ నియామకానికి ఆయన అర్హతలు కాకుండా ఆయన భార్య క్యాథరిన్ అందం కూడా ఒక కారణమని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు తెరలేపింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక సంక్షోభంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడడం వల్ల తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. ఆయన అడుక్కు తినాల్సి వస్తోందని, మిత్ర దేశాల వద్ద ఆర్థిక సహాయం, రుణాల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిణామాలు దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని, తలదించుకునే పరిస్థితులు కల్పిస్తున్నాయని చెప్పారు. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతోన్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక నేతృత్వంలోని ఓ భారీ సైనిక దళం ఇప్పటికే పశ్చిమాసియాకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సంగతి తెలిసింది. ఇందులో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. గేట్స్ రష్యన్ మహిళతో లైంగిక సంబంధాలు నెరిపాడని, అందువల్లే ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఆరోపణలు చేశాడు. తాజాగా విడుదలైన ఫైల్స్ లో ఈ విషయం వెల్లడైందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తాను నటించిన జననాయగన్ సినిమా వాయిదాపై ఎమోషనల్ అయ్యారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని అనుకున్నాను. సినిమాలు చేసే అవకాశం లేదు కాబట్టి ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను. నా రాజకీయాల వల్ల సినిమాలు ప్రభావితం కావచ్చని నేను ముందే ఊహించాను. అందుకే ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాను. కానీ జననాయగన్ విషయంలో మాత్రం మా నిర్మాతలను చూస్తే బాధగా ఉందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన దగ్గర నుంచి నాగ చైతన్యకు ఒక్కసారి కూడా వంట చేసి పెట్టలేదని శోభితా ధూళిపాల తెలిపారు. హోటల్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తింటానని ఆమె తెలియజేశారు. హైదరాబాద్లో మంచి పునుగులు, సమోసాలు, మిరపకాయ బజ్జీ, టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయో అడిగి మరీ తెప్పించుకొని తింటామని అక్కినేని కోడలు చెప్పుకొచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో ప్రభాస్ ఆయన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. భారీ స్థాయిలో హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా వాటిపై టీం స్పందించింది. అవి రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేసింది. కాస్టింగ్ కోచ్ పై తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్పందించారు. తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ అయ్యారు. నా కెరియర్ స్టార్టింగ్లో దర్శకుడు తనని ఇబ్బంది పెట్టాడని ఆమె తెలియజేశారు. ఆ డైరెక్టర్ నన్ను సెక్సీ బట్టలు, నైట్ డ్రెస్లో కల్పించాలన్నాడు. ఎందుకంటే అతను నా బాడీ చూడాలని అనుకున్నాడు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడని ఆ తర్వాత అనుకున్నాను. అయితే తర్వాత చాలా బాధపడ్డాను. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ డైరెక్టర్ పేరును మాత్రం ఐశ్వర్య రాజేష్ రివీల్ చేయలేదు. టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ తెలుగు హీరోనని ఆయన స్పష్టం చేశాడు. ఖాళీ సమయంలో ఎన్టీఆర్ సినిమాలు చూస్తానని, అతను నటించిన RRR సినిమా తనకు బాగా నచ్చిందని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. T20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. ప్యాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు.